హాయ్ అండి. వెల్కమ్ టు చందు హ్యాపీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటో మీకు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఒక కస్టమర్ నాకు బ్లౌజెస్ ఇచ్చింది. చాలా 14 బ్లౌజెస్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను స్కూల్లో జాబ్ మానేసిన తర్వాత నాకు ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చింది ఈ కస్టమరే అండి. 14 బ్లౌజెస్ అయితే ఇప్పుడు నేను 7 బ్లౌజెస్ కుట్టేశాను. రిమైనింగ్ ఇంకా ఉన్నాయి. బట్ ఇప్పటికే ఆమె అడగలేదు. ఇచ్చి 1 మంత్ అవుతుంది. అంత పేషెన్స్‌గా ఉండే కస్టమర్స్ చాలా రేర్‌గా ఉంటారు. ఈరోజు ఇచ్చి 2 డేస్‌కి కావాలి, లేదంటే రేపటికల్లా కావాలి అనేసి మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అట్లా అడిగినప్పుడు. కానీ వచ్చిన కస్టమర్‌ని వెనక్కి పంపియలేము అనేసి మనం తీసుకుంటాము. అట్లా ఎమర్జెన్సీగా కుట్టే టెన్షన్ కంటే ఇట్లా మనకంటూ ఒక టైం ఇచ్చి ఎప్పుడిచ్చినా పర్లేదు, మాకు కొన్ని ప్రస్తుతానికి కొన్ని కావాలా అని టైమ్స్ ఇస్తారే, వాళ్ళవి కుట్టడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి డిజైన్ కుట్టడానికి ఏం కుట్టాలన్నా టైం ఇస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా నీట్గా, అంటే మామూలుగా ఇచ్చిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ టెన్షన్ పడాలన్నమాట. 2 డేస్ 1 డే ఇచ్చినారంటే టైము. అదే మీకు మనకి ఒక 10 డేస్ బిఫోరు అట్లా ఎక్కువ టైం ఇచ్చినారంటే మనకి టెన్షన్ లేకోకుండా ఫ్రీగా ఉంటుంది కాబట్టి కుట్టచ్చు. ఇట్లాంటి కస్టమర్స్కి ఏదో ఒకటి ఇవ్వాలని అనిపించింది. మనకి ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజులలో, నేను కుట్టిన బ్లౌజులలో దానికి పైపింగ్ ఇది మ్యాచింగ్ ఆపోజిట్ వచ్చింది. అందుకు నాకు ఇది కొంచెం బాగా నచ్చింది. ఇంకా ఈ బ్లౌజులన్నీ ఒకరివేనండి. మదర్ అండ్ డాటర్వి ఇద్దరివి ఇచ్చారు. ఆ డాటర్వి ఇంకా స్టిచ్ అవ్వలేదు. ఇప్పుడు నేను మీకు చూపించేది మదర్వి ఒకటే అండి. దీనికి అంచులోనే లాస్ట్ మిగిలినది కార్నర్లో ఉండే పీస్ని అదే స్ట్రైట్ పీస్తోనే నేను పైపింగ్ చేసినాను. క్రాస్ పీస్ తీసుకోలేదు. ఇంకా ఈ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా కొంచెం బార్డర్కి సైడ్కి కార్నర్లో ఉంటుంది. అది వైన్ కలర్. ఆ పీస్ తీసుకొని లైట్గా అది కూడా స్ట్రైట్ పీస్తోనే గోటు వేసినాను. పైపింగ్ వేసేసాను. డబుల్ స్టిచ్ వేయమన్నారు, డబుల్ స్టిచ్ వేసేసిన. ఇంకా అట్లా అన్నిటికీ పైపింగే వేసిన ఆల్మోస్ట్. ఓ 2 బ్లౌజెస్కి సింగిల్ అంటే మనకి లైనింగ్ లేకోకుండా, మిగతావి లైనింగ్ బ్లౌజెస్. ఇంకా కస్టమర్ వచ్చేసి నాకు చాలా టైం ఇచ్చింది కదా, అందుకు నేను ఏదో ఒకటి ఇవ్వాలా అనుకున్నా. ఏదో ఒకటి అంటే మనము పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ ఏం అవసరం లేదండి. మన చేతుల్లో ఉండేదే ఏదో ఒకటి ఇవ్వాలి. స్టిచ్చింగ్ అంటే అన్నీ నార్మల్గా కుట్టేయమనింది కాబట్టి మనం ఎక్స్ట్రా డిజైన్ పెట్టి అట్లా చేయలేము. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా మనకి యూజ్ అయ్యేది మనకి ఫ్రీగా వచ్చిందంటే, అందులో మనకు వేరే వాళ్ళు ఇచ్చినారంటే అది చాలా హ్యాపీ అనమాట. ఆ విధంగా నేను ఇచ్చిన క్లాత్‌లోనే నాకు పీసెస్ మిగిలింటుంది కదా, ఇట్లా ఆ పీస్‌తోనే నేను ఒకటి ఏదో ఒకటి చేసేయాలనుకున్నాను. అది స్క్రంచీ అయితే ఇంకా బాగుంటుంది కదా, శారీ కట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది, బాగా మ్యాచ్ అవుతుంది. ఆల్సో ఇప్పుడు స్క్రంచీస్ బౌస్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఆమెకి ఒక స్క్రంచీ ఇవ్వాలనుకున్నా. చూడండి, స్క్రంచీ ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. ఆ క్లాత్లోనే మిగిలిన దాంతోనే అండి. మనకి క్లాత్ వాళ్ళదే కాబట్టి దాంట్లో మనకి లోపల ఎలాస్టిక్ వచ్చేసి మనకి మహా అంటే ఒక 1 రూపీ అంతే. ఆ ఎలాస్టిక్తోనే మనకి ఖర్చు వస్తుంది అంతే. చున్నీకైతే బాగా స్క్రంచీ క్లాత్ ఎక్కువ పెట్టేశాను కాబట్టి కుచ్చు కుచ్చు వచ్చేసి చూడడానికి బాగుంది. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇట్లా ఈ విధంగా చేశానండి. కస్టమర్ అంతో ఇంతో అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంత టైం మనకి ఇచ్చినప్పుడు మనం ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకే ఇది చేశానండి. ఈ విధంగా మనకి కస్టమర్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మనకి ఇవ్వడానికి ఆమెకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనకి టైం ఇచ్చింది కాబట్టి మనం హ్యాపీగానే ఉన్నాము. సో వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ అనమాట. ఇట్లాంటి కస్టమర్స్ అందరికీ ఎప్పుడూ ఉంటే బాగుంటుంది. కానీ అది అంత వీలు కాదనమాట. అందరు అట్లే ఉన్నారు. అంత ఎమర్జెన్సీగా తీసేశారు. అంటే వాళ్ళ టైమింగ్స్ అట్లే ఉంటాయి. ఇది అండి వీడియో. ఇప్పుడు మన దగ్గర ఉండే దాంతోనే మనం కస్టమర్ని హ్యాపీగా ఉండేలా చేసాము. ఎక్కువ ఖర్చు ఏం లేదు, సింపుల్గా అయిపోయింది. సో నాకు ఈ వీడియో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే, మీ కస్టమర్ని కూడా ఈ విధంగా హ్యాపీగా ఉంచాలనుకుంటే చూడండి, ట్రై చేయండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మా కస్టమర్ ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, ఇంకా ఇవ్వలేదు. ఐ థింక్ హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.